ఇకపై మరో లెక్క. జూన్ నుంచి సేనాని అసలు గేమ్. తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత చూసి వాతావరణం చల్లబడింది అనుకుంటే పొరపాటే. ఆ తర్వాత వచ్చే సంచలనానికి అది సంకేతం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం కూడా ఇదే. 10 రోజులు విశ్రాంతి. కానీ ఆయన మైండ్లో మాత్రం రాబోయే 10 ఏళ్ల రాజకీయ భవిష్యత్తుకు సరిపడా ప్లానింగ్ నడుస్తుంది. ఇంతకీ జూన్ నుంచి పవన్ చేయబోయే ఆ సంచలనం ఏంటి? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని జనసేనాని ఎందుకు డిసైడ్ అయ్యారు? వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనారోగ్యం కారణంగా యాక్టివ్ పాలిటిక్స్కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినా మే 2వ వారం నుంచి మళ్ళీ పాలనలో బిజీ కాబోతున్నారు. అయితే అసలు పొలిటికల్ హీట్ జూన్ నెల నుంచి మొదలు కాబోతుంది. ఎండల తీవ్రత తగ్గాక, ఆరోగ్యపరంగా పూర్తి ఫిట్నెస్ సాధించాక రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టేయాలని పవన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినంత మాత్రాన పార్టీ 100% బలపడినట్లు కాదు కదా. గ్రామ స్థాయిలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్నట్లు. ఇదే పాయింట్ను పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద సమస్య పవన్ దృష్టికి వచ్చింది. పై స్థాయిలో నాయకుల మధ్య సఖ్యత ఉన్న అనేక నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది అన్నది బహిరంగ రహస్యం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక హడావిడి చేసే కంటే ముందే సమస్యను గుర్తించి పరిష్కరించాలని పవన్ భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా స్వయంగా రంగంలోకి దిగి జనసేన నేతల్లోనూ కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహం అక్కడితో ఆగిపోలేదు. జిల్లాల పర్యటనలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలు నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, కలిసి ఉంటే కలదు సుఖము అన్న నానుడిని నిజం చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఒక రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరుతున్నట్లు సమాచారం. గ్రామాల్లో కూటమి నేతల మధ్య గూడు కట్టుకున్న అసంతృప్తిని తొలగించి వారిని ఒకే తాటిపైకి తెస్తేనే స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చు అన్నది పవన్ పక్కా స్కెచ్. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే రానున్న సాధారణ ఎన్నికలకు రూట్ మ్యాప్ క్లియర్ అవుతుందన్నది ఆయన అంచనా. మొత్తానికి మే నెలలో పాలనపై ఫోకస్ పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ జూన్ నెల నుంచి జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో టాప్ గేర్ వేయబోతున్నారు. పవన్ జిల్లాల టూర్ల దెబ్బతో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? కూటమి నేతల మధ్య సమన్వయం కోసం ఆయన వేసే ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ జిల్లాల పర్యటన నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేసి తెలియచేయండి.